ఈరోజు మా రూమ్‌లో మా ఫ్రెండ్ స్టార్టర్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ముందుగా బోన్‌లెస్ చికెన్ పీసెస్ తీసుకున్నాడు. తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, శనగపిండి, అలాగే కార్న్‌ఫ్లోర్ ఏసుకొని బాగా మిక్స్ చేసుకున్నాడు. మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ పకోడీలో ఏసుకున్నాడనమాట. జస్ట్ ఒక 70% కుక్ అయితే సరిపోతుంది అని పక్కకు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత జస్ట్ మీకు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికము అండ్ అలానే అల్లం వెల్లుల్లి ఉంటది కదా! అది కూడా కట్ చేసి నేను చూపిస్తున్నాను కదా! ఇలా కట్ చేశాడు. కట్ చేసుకొని నీట్‌గా ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆ 3 ఏసి బాగా వేపుకున్నాడు. వేపుకొని అందులో సాసెస్ వేసాడనమాట. టమాటా సాసు అండ్ సోయా సాస్ వేసాడు. వేసిన తర్వాత ఆ చికెన్ ముక్కలను కూడా ఇందులోనే వేసేసి బాగా మిక్స్ చేశాడు. సో ఇదైతే హై ఫ్లేమ్ మీద చేయండి. సెకండ్ ఇది చేస్తున్నాం కదా! సాసెస్ వేసి చికెన్ పీసెస్ వేసినప్పుడు ఇది హై ఫ్లేమ్‌లో మాత్రమే చేయండి. అప్పుడే మీకు ఆ స్మోకీ ఫ్లేవర్ అని వస్తది. లేదంటే రాదనమాట. కానీ నిజంగా ఏదో ప్రొఫెషనల్ చెఫ్ చేసినట్టు అద్భుతంగా ఉంది. చాలా ఎక్సలెంట్‌గా ఉందనమాట. నాకైతే చాలా నచ్చింది. ఆ పీసెస్ కూడా చాలా సాఫ్ట్‌గా చాలా నీట్ కుక్ అయ్యాయి. ఎక్సలెంట్‌గా ఉందనమాట. ఈ స్టార్టర్ అయితే